ప్రస్తుతం మనం అమ్మవారిని ఇక్కడి నుంచి తీసేయడం జరిగింది. ఇదే ప్లేస్ నుంచి తెలుసుకుందాం మనం అసలు అమ్మవారిని ఎందుకు తీసారో ఏంటో. అమ్మ నమస్తే, ఎందుకు అమ్మవారిని ఎందుకు తీయడం జరిగింది? అమ్మవారిని ఇక్కడ మేము వచ్చేసరికి ఒక పబ్లిక్ అంతా జమ అయ్యారండి. మాకు ఒక 4 days నుంచి మాకు తెలిసింది ఆల్రెడీ. ఇక్కడ హైడ్రా వచ్చిందని మొత్తం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఇది మొత్తం తీసేసారని, ఒక గుడి అంటే గుడి మొత్తాన్ని గోలగొట్టారని, అమ్మవారు ఉంటే అమ్మవారిని కూడా తీసుకెళ్లారని, ఎక్కడో దాపెట్టారని తెలుస్తుంది. ఈ ప్రభుత్వం ఏంది అమ్మవారిని దాపెట్టడం ఏంది, విగ్రహాలను దాపెట్టడం ఏంది, ఏం అర్థమైతలేదు. ఇది మొత్తము ఇక్కడ పోలీసులు మాత్రం మాకు కోఆపరేట్ చేయడం పోయి మా మీద కక్ష కడుతున్నారు. మాకు అర్థమైతలేదు, ఎందుకో మాకు ఏం అర్థమైతలేదు. ఇక్కడ అమ్మ ఇదే ప్లేస్ లో అమ్మవారిని మీరు ఆడవాళ్ళని చూడకుండా ఎందుకు ఎలగొడుతున్నారు ఆడవాళ్ళని? వాళ్ళు ఏమైనా దొంగలా, తీవ్రవాదులా? మీకు ఏమైనా అర్థమవుతుందా? మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? చెప్పండి. ఏంటండి మన హిందూ ధర్మాన్ని, మన అమ్మవారిని కాపాడుకోవడానికి, మన అమ్మవారి శాంతిగా ఉండాలని మేము పూజలు చేయడానికి వస్తే ఓ శివశక్తులను చూడట్లేదు, ఓ జోగినీలను చూడట్లేదు, బోనాలను నెట్టేయడం ఏంది, బోనాలను కొట్టేది. అసలు పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రాబ్లం ఏంటండి? దేవుళ్ళ కోసం వస్తే పబ్లిక్తో మీకు ఎన్నో కేసెస్ ఉంటాయి, ఎన్నో ఉంటాయి. మీరు ఇలా చేయడం చాలా తప్పు, బిగ్ మిస్టేక్ చేస్తున్నారు. అర్థమవుతుందా? అనవసరంగా డీసీఎంలలో ఎక్కేయడము. మేమేం దొంగల్లాగా కనిపిస్తున్నామా? మేము తీవ్రవాదుల్లాగా కనిపిస్తున్నామా? మేము శివశక్తులం ఎందుకు వచ్చాము ఇక్కడికి? అమ్మవారిని 3 గంటల రాత్రి అమ్మవారిని ఇక్కడ నుంచి తీసుకెళ్లారు. అమ్మవారు ఎలాంటి ప్రళయం రాకముందు మేము శివశక్తులు ఇన్ని రోజుల వరకు బంగారు బోనాలు ఎత్తుకొని చేసినటువంటి శివశక్తుల్లో మీరు ఒక్కరు మాత్రమే కనిపించారు. ఈ రోజు ఇంతమంది ఎక్కడికి వెళ్ళారు? మేము ఇంతవరకు 4 రోజుల వరకు మేము వెయిట్ చేశాము. పబ్లిక్ ఏం చేస్తుంది? ఇంతమంది యూత్ పబ్లిక్ ఉంది, ఏం చేస్తున్నారు? మగవాళ్ళు ఆడవాళ్ళు అందరు ఉండి ఏం దేవుని కోసం మనం బతికేది వాళ్ళు చేయలేదు. టెంపుల్ దగ్గర మీరు దాదాపుగా చాలా వరకు పోరాటం చేసినటువంటి ఒక మహిళగా చెప్పొచ్చు. మేము ఇంతకు ముందు ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర సికింద్రాబాద్ లో ఎంతో కష్టపడ్డాము, లాఠీలతో దెబ్బలు తిన్నాము, ఎంతో ప్రాబ్లంతో దెబ్బలు తిన్నాము. మేము ఇక్కడికి ఇంతవరకు రాకపోవడానికి కారణం ఏంటంటే అక్కడ టెంపుల్కి మేము కష్టపడితే అట్ లాస్ట్కి టెంపుల్ వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు ఒకటై మమ్మల్ని పిచ్చోళ్ళు చేశారు. వాళ్ళు లోపల మాట్లాడుకొని మేము ధర్మం కోసం వచ్చి ధర్మం కోసం కాపాడితే మమ్మల్ని పిచ్చోళ్ళు చేశారు. అప్పుడు కూడా మిమ్మల్ని అందరినీ ఇలా అంటే కించపరిచారని చెప్పేసి కొన్ని వార్తలు వచ్చినాయి. అవన్నీ మమ్మల్ని కించపరిచారు. సో పర్టికులర్ గా ప్రభుత్వాన్ని అప్పుడు మీరు కోరడం జరిగింది. ఈ రోజు కూడా ఇక్కడ పెద్దమ్మ టెంపుల్ కి మీరు ఏమని కోరుతారు ప్రభుత్వాన్ని? మేము అప్పుడు ప్రభుత్వాన్ని కోరితే ఈ సంవత్సరము ఆషాఢ మాసం అంటేనే శివశక్తులు, బోనాలు, ఇది ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అందరికీ తెలుసు. ఈ సంవత్సరం కూడా మేము కోరినందుకు ప్రతి ఒక్క గవర్నమెంట్ మాకు అనుకూలంగా బోనాలు కానీ అన్ని కానీ మాకు హెల్ప్ చేసింది. కానీ ఇక్కడ పెద్దమ్మ టెంపుల్ 100 సంవత్సరాల నుంచి ఉండే ప్రత్యేకత ఇక్కడ ప్రజలు చెప్తే మాకు తెలుసు 100 ఏళ్ళ నుంచి ప్రత్యేకత అని. 3 గంటల రాత్రి తీసుకుపోవాల్సిన అవసరము ప్రజలకు నార్మల్గా లేదు. ఆ అమ్మవారు 3 గంటల రాత్రి వెళ్ళినందుకు ఆమె ఏదైనా ప్రళయం తేగల్లా అమ్మవారు శాంతి చేకూర్చాలని బోనాలు చెల్లగొట్టడానికి వస్తే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు బోనాలు మొత్తం నూకేస్తున్నారు, మమ్మల్ని కూడా చూడకుండా నెట్టేస్తున్నారు. మరి ఇది ఎక్కడ దౌర్జన్యం? అదే మీరు ఒక చర్చినో ఒక మసీదునో టచ్ చేసి చూపియండి, అక్కడికి వెళ్ళి చూపియండి. మరి మనమంటే ఎందుకు ఇంత లోకానికి ఎందుకు ఇంత